అరేస్ అంతకుముందు ఒక ఫైల్ ఉన్నట్టుంది అందుకు అరేస్ ఆల్రెడీ ఉంది ఫైల్. అరే 1 నెంబర్ ఇవ్వండి. మనం ఫస్ట్ 4 5 జనరల్ వేరియబుల్స్ అంటే ఏ వాల్యూ ఇక్కడ 4 ఉంది దాన్ని ఏం చేస్తాం 5 కన్వర్ట్ చేస్తాము మారుతున్నాము. పాత వాల్యూ ఏముందో ఒక మనకు తెలియదు కదా 4 ఉన్నది ఇప్పుడు తెలియదు కదా. అంటే దాంట్లో ఒకటే వేరియబుల్ స్టోర్ చేయగలం జనరల్ గా. ఎర్రర్స్ లో అంటే ఏంటంటే మల్టిపుల్ గా స్టోర్ చేయగలం అనమాట. ఇప్పుడు ఇది ఉంది 100 200 500 స్టోర్ అయింది. అదంతా దేనికి సంబంధించింది ఒక వేరియబుల్ కి సంబంధించింది ఒక్క సంబంధించింది డేటా ఇదంతా. ఇప్పుడు మనం గట్టిగా రావాలి అన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఎక్కువ ప్రీ పెట్టుకుంటాం అనమాట. క్లారిటీగా మనకి అర్థం కావాలి అంటే ఎరే అర్థం కావాలి అంటే ఏ స్ట్రక్చర్ లో ఉంది అంటే ప్రీ ట్యాగ్ వాడుకుంటాం అనమాట. ప్రీ ట్యాగ్ వాడుకుంటాం. యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉంటే అలా ప్రీ టైప్ అవుతుంది అనమాట. తప్పేముంది ఆడ తొక్కలు. ఇప్పుడు ఎట్లా ఉంది చూడటానికి బాగుంది కదా. ఇప్పుడు అరేస్ ఇప్పుడు ఇట్లా ఉంది కదండి. అరేస్ అంటే ఇప్పుడు 3-4 వాల్యూస్ ఇచ్చాం. ఇదంతా దేనికి సంబంధించింది క్లాస్ సంబంధించింది. కాకపోతే ఏంటంటే అరేస్ లో ఎలా స్టోర్ అవుతుంది అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది పొజిషన్. ఇది 0th పొజిషన్, ఇది 1వ పొజిషన్, ఇది 2వ పొజిషన్ అలా స్టోర్ అవుతుంది. అది 0th పొజిషన్ అంటే ఇక్కడ అరేస్ లో ఎలా స్టోర్ అవుతుంది అంటే కీస్ వాల్యూస్ గా స్టోర్ అవుతాయి అండి. ఇది కీ అనమాట, ఇది వాల్యూ అనమాట. ఇప్పుడు మనం కీని బట్టి వాల్యూ ప్రింట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం దీంట్లో ఏమన్నా ఒక కీ వాల్యూ ప్రింట్ చేయాలి అంటే ఎక్కువ వాడుకుంటాం. ఎక్కువ ఇప్పుడు మన ఆ వేరియబుల్ పేరు తెలుసు కదా, క్లాస్ అనేది వేరియబుల్. ఆ క్లాస్ అనే వేరియబుల్లో ఫర్ సపోజ్ మనం కీస్ తెలుసు మనకి. ఇప్పుడు మనకి అక్కడ 0 కీ ఉంది, 1 కీ ఉంది, 2nd కీ అని 3 కీస్ ఉన్నాయని తెలుసు. ఏదో ఒక కీ డిస్ప్లే అవ్వాలి అంటే ఏం చేస్తాము అంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి దాని లోపల కీ రాస్తాం అనమాట. కీ 1 రాసాం కాబట్టి 200 ప్రింట్. ఇలా అంటే దీంట్లో అరేస్ లో ఎలా స్టోర్ అయ్యింది అంటే కీస్ వాల్యూస్ కింద స్టోర్ అయిద్దండి. ఇది కీ అనమాట, ఆ వాల్యూ అనమాట. మనం ఒకవేళ ఈ పర్టికులర్ కీనే డిస్ప్లే చేయాలి అంటే ఆ ఎరే వేరియబుల్ స్క్వేర్ బ్రాకెట్, ఆ ఎరే వేరియబుల్ స్క్వేర్ బ్రాకెట్ ఆ వేరియబుల్ ఏ కీ కావాలంటే ఆ కీ అనమాట. ఇలా ఎక్కువ చేసుకుంటాం. దీంట్లో ఏమవుతుందంటే ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ పెట్టుకోవచ్చు అనమాట. 45, 78, 98 అట్లా మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎన్నైనా కీస్ పెట్టుకోవచ్చు. ఆ కీస్ మీకు తెలిసి ఉంటే ఇలా పెట్టుకోవచ్చు. అంటే మనం స్ట్రింగ్స్ కూడా పెట్టుకోవచ్చా మామూలుగా ఇదేంటంటే ఇప్పుడు మనకి 0s 1s వస్తున్నాయి కదా, ఇది న్యూమరిక్ కీస్ అంటారు. ఏమంటే నెంబర్స్ ఉంటాయి కదా, ఆ న్యూమరిక్ కీస్ ని ఏమంటారంటే న్యూమరిక్ అరే ఆర్ ఇండెక్స్డ్ అరే అంటారు. న్యూమరిక్ అరే ఆర్ ఇండెక్స్డ్ అరే అంటారు. అంటే దీని అన్ని న్యూమరికే ఉంటాయి. దీంట్లో ఇంకో అరే తీసుకుందాం, $subjects. $subjects లో మనకి ఏమేమి ఉంటాయి, ఇండెక్స్డ్ అరే అంటారు. ఇండెక్స్డ్ అరే అంటే ఏంటంటే కీస్ న్యూమరిక్ గా ఉంటాయి.